ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి నాన్న, వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వర్ధిల్లటం. వర్ధిల్లటం అంటే ఎలా వర్ధిల్లుతాం? ఎవరెవరు బైబిల్లో వర్ధిల్లారు? వర్ధిల్లాలంటే మనం ఏమేమి క్వాలిటీస్ ఉంటే వర్ధిల్లుతాం చూద్దామా? చూడండి, ఇప్పుడు వర్ధిల్లాలి అంటే మనం ఏం చేస్తే వర్ధిల్లుతాం చూద్దాం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం. అందరూ చెప్పండి. 6వ వచనం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అందరూ చదవండి మళ్ళీ. యెరూషలేము యొక్క ఒక్క వచనమే, 6వ వచనం ఒకటి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మనం ఎవరిని ప్రేమిస్తే వర్ధిల్లుతామంట? యెరూషలేముని ప్రేమించాలి. యెరూషలేము అంటే ఎవరికి ఇష్టమైన స్థలం? దేవునికి ఇష్టమైన స్థలం. నేటికి కూడా యెరూషలేముని ఏ దేశమైనా ఓడగట్టగలుగుతుందా? యుద్ధము చేసినప్పుడు ఏ దేశమైనా యెరూషలేము మీద గెలుస్తుందా? దేవుడి మీద పోటీ పడి యుద్ధం చేస్తే గెలుస్తావా? బలహీనులకి ఓతనిచ్చేవాడు ఆయనయ్యే. ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు గెలుస్తావా? అందుకే దేవుడు యెరూషలేముని ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడంట. యెరూషలేముని కాపాడేది ఆయన కాబట్టి ఎవరు దాన్ని ఓడగొట్టలేరు. అందుకే మనమందరం ఏం చేయాలి? యెరూషలేము క్షేమము కొరకు అందరూ చెప్పాలి. యెరూషలేము క్షేమము కొరకు నువ్వు అట్లా ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ ఇల్లు ఆశీర్వదించబడుద్ది. నీకు మంచి ఆరోగ్యం వచ్చింది. నీకు సమాధానం వచ్చింది. నీ ఇంట్లో ఏ కీడు జరగదు. రోజు అందుకే యెరూషలేముని ప్రేమిస్తున్నానయ్యా, నేను యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా అని డైలీ ప్రార్థనలో అలవాటుగా చేసుకోవాలి. యెరూషలేము కట్టబడాలని కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకేనా? తర్వాత ఫ్రెండ్ చూడండి, దానియేలు గ్రంథము పేజీ నెంబర్ 739 పేజీలోకి రండమ్మా, రండి. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28 738వ పేజీలో చదవండి. అందరూ చదవండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దానియేలు ఎలాంటి వాడు? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారమ్మాయి రజని? 3 సార్లు. ఎటువైపు కిటికీ తలుపులు తీస్తాడంట? యెరూషలేము తట్టు కిటికీలు తీసుకుంటాడంట. తీసుకొని మోకాళ్ళు వేస్తాడా? వేస్తాడు. మరి మోకాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? వినడా? వింటాడు. మోకాళ్ళ ప్రార్థన అంటే దేవుడికి భలే ఇష్టం. బాగా కాళ్ళు పాడైపోయిన వాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు ఏమని అంటలేదులే అమ్మ. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వెయ్యాలా వద్దా? చిన్న చిన్న పిల్లలు మీరు అన్నవాళ్ళు వెయ్యాలా వద్దా? మరి వేసి ప్రార్థన చేయాలి కదా. మరి యవనస్తులు కూడా ప్రార్థన చేత కుర్చీలో కూర్చుంటున్నారు. ఆ పిల్ల టీచర్ గారు, గవర్నమెంట్ టీచర్ గారు ఏంటి కింద కూర్చోండి. మరి ఎందుకు కూర్చున్నారు టీచర్ గారు? దేవుడి దగ్గర తగ్గించుకుంటున్నారండి. తగ్గించబడిన వాడు హెచ్చించబడును. రత్నకుమార్ టీచర్ గారు కింద కూర్చొని చూసుకోండి. హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అంత కేట కలిగిన టీచర్ గారు ఆవిడ. మరి కింద కూర్చుంది అంటే ఎవరి కోసం అంటే అది చూస్తున్నట్టు ఆయన కోసం. ఆయన ముందు తీరుదాలి తగ్గించుకొని గడగడ 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 గొరుకుతుందండి. మరి మనం కూడా వనకాల వద్దా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు గడగడ వనకాల వద్దా? ఈ దానియేలు తలుపులు వేసుకొని యెరూషలేము తట్టు కిటికీలు తీసి జనం ఎవరు చూడకపోయినా ప్రార్థన చేసుకుంటున్నాడు. మనందరం ఏం జనం చూస్తేనే ప్రార్థన చేస్తారు. మన బ్యాచ్ కొంతమంది రాలేదు, మా బ్యాచ్ అంతా ఎండగా అలసిపోయేలాగా అంటున్నారు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేయాలి? పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. నా తండ్రి చూస్తున్నాను నన్ను అనుకోవాలి. మనుషులు కాదు. మనుషులు చూసినట్టు చేసే ప్రార్థన దేవుడు ఏంటో. మరి ఆ దగ్గరికి ఎందుకు నా రూపంలో దేవదూత వెళ్ళడం ఏంటి? మేము 3 గంటలు వెళ్తాం, వింటాం అయ్యగారు. నేను ప్రార్థన చేస్తాం. 5 గంటల నుంచి 6 గంటల చర్చిలో ప్రార్థన పెడతాం. ఏమో వింటాం లేదు రజని?
5 to 6 రోజు ప్రార్థన దొరుకుతాడు. ఆన్లైన్లోకి లేలం గారు ఎంత వయసు వెళ్ళండి, లేలం గారు కూడా అటెండ్ అవుతారు ఆన్లైన్. నిద్రపోవాలి కదా లెక్క అయితే. మరి ప్రార్థన అంటే విసుక్కోకుండా దానియేలు కూడా రోజుకి 3 మారు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తే దానియేలు జీవితంలో దేవుడు ఏమేమి అద్భుతాలు చేశాడు. ఒకటేమో కళల భావాలు చెప్పించాడు. నీ కళతే నేను నీ కళని చెప్పి నీ కళ భావాన్ని కూడా చెప్పేటట్టుగా మార్చాడు. అంతటి శక్తినిచ్చాడు దానియేలు. రాజుగారికి కళ వచ్చిందంట. రాజుగారు ప్రకటన చేశాడంట, ఎవరైతే నా కళని నా కళ భావాన్ని చెబుతారో వాళ్ళని రాజ్యంలో ప్రధాన అధికారిగా చేస్తానన్నాడు. కల్నీళ్ళు జ్యోతిష్కుల్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిస్తే ఒక్కడన్నా చెప్పారండి టీచర్ గారు. ఎందుకని చెప్పలే? దేవతలకు శక్తి ఉందా? లేదు. బయలుదేవతకి ఏమైనా శక్తి ఉందా? దాగోను గుళ్ళో దాగోను దేవతకి ఏమైనా శక్తి ఉందా? మెలితేకుందా? మొలేకుందా? ఎవరికి అశారదేవి కూడా లేదు. ఎవరికి శక్తి లేదు. అక్కడ దేవతలను పూజించేవారు అనేకులు ఉన్నారు. ఆ దేవతలను పూజించే వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు రాజుగారి ముందు. రాజుగారి అంటే కూర్చొని సోల్పులుగా మంత్రులు కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ జ్యోతిష్కులు. నీకు జరగబోయేదాన్ని చెబుతారు, జరిగేదాన్ని చెబుతారు. కానీ రాజుగారి కళ చెప్పారా? కళ భావాన్ని చెప్పారా? రే మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ నరికేస్తారన్నాడు రాజు. ఒక్కొక్కళ్ళు తుత్తుని చేసేస్తానన్నాడు. అరే ఏంద్ర పిచ్చోడే ఉన్నాడు ఈ రాజు ఏంద్ర ఆయనకు వచ్చి కళ చెప్పమంటాడు. కళ చెప్తే భావం చెబుతాం కానీ అన్నా ఏంద్ర ఈ రాజు కళ చెప్పమంటాడు, కళ భావం చెప్పమంటాడు, ఎట్లా కుదురుతుంది అని కొనుక్కుంటా ఒక చెట్టు కూర్చున్నారు అలసిపోయి. అప్పుడంటే అక్కడ ఒక రజనీ లాంటి పిల్ల ఒకటి ఉందనుకో, ఒక పేదరాలు పిల్ల. ఆ పిల్ల అక్కడ కూర్చొని ఉంటే వీడు కొనుక్కున్నానంట. ఈ పిచ్చోడు ఈ రాజు ఆంధ్ర ఈ రాజుగారు కళ ఏంది, కళభావం చెప్పడం ఏంది, నేనేమైనా చెప్పి వచ్చేది ఒరే అంటే ఈ రజనీ లాంటి పిల్ల దానియేలు గారి శక్తి తెలిసిన పిల్ల. ఈ పిల్ల దానియేలు గారు ప్రార్థన ఏంటో తెలుసు కదా. దానియేలు గారు ఎలాంటి శక్తి కలిగినవాడు. ఆయన ఒకసారి ప్రార్థన చేసి చెప్తే కార్యం జరిగిందని నీకు దర్శనం ఉంది కదా. అది గుర్తుపెట్టుకొని బాధపడుతున్నారు. దేవతల ఆత్మ కలిగిన వాడు ఎప్పుడైనా దానియేలు ఒక శక్తిమంతుడు ఉన్నాడా, అతన్ని పిలిపించుకోండి, మీ బాధలు పోతాయి అమ్మా పిల్ల. అప్పుడు వెంటనే ఆ భర్త వచ్చి నిజమేనండి మా ఇంట్లో కార్యం జరిగిందండి, ఆయన చెప్పినట్టుగానే జరిగిందండి అని సాక్ష్యం చెప్పాడు. చెప్పినప్పుడు నమ్మకం వచ్చిందా రాదా? వచ్చి అతను పిలుద్దామని ఇంటికి వెళ్ళి అయ్యా దానియేలు గారు రాజుగారు కళాభావం చెప్పకపోతే మమ్మల్ని చంపేస్తాడయ్యా, ఆ కళాభావం చెప్పాను రాయ్యా అంటే నాకు 3 రోజులు టైం అయింది, రాజుగారి దగ్గరికి వస్తా పదండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని అడిగాడు. అయ్యా నేనైతే నా దేవుడు సర్వశక్తిమంతుడని నమ్ముతాను. నా దేవుడు మీ కళని మీ కళభావని కూడా నాకు చెప్తాడు. నేను 3 రోజులు ప్రార్థన చేస్తూ మిమ్మల్ని వచ్చి కలుస్తాను అన్నాడు. అలాగే పో అన్నాడు. 3 రోజులు ఇంటికి వెళ్ళాడు. యెరూషలేము తోటి కిటికీలు తీశాడు, మోకాళ్ళు వేసాడు. తండ్రి రాజుగారికి కళ వచ్చిందయ్యా, ఆ కళని కళభావాన్ని కూడా నాకు చెప్పాయా, నేను చెప్పాలి వెళ్ళి నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు అని నన్ను ఏర్పాటు చేసుకున్నావని, నా దేవుడు ఇదిగో ఈ లోకాన్ని అంతా నోటిపాటుతో సృష్టించాడని ఆ రాజుకు తెలియాలి ప్రభువా, నాకు జ్ఞానాన్ని అయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తే 3వ రోజుకెళ్ళి తెల్లారగట్ట దేవుడు కళలో చెప్పేసాడు. ఇదిగో రాజుగారికి ఈ కళ వచ్చింది, ఈ కళ బాగుంది ఇది అని మొత్తం చెప్పడంతో ఆ కళను తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చేసేసి రాజా నీకు వచ్చిన కళ ఇది, నీ రాజ్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అది చేయబోతున్నాడు మొత్తం చెబుతారు. రాజు నమ్మేటడిగారో బాబు నాకు వచ్చిన కళ నీకెట్ట తెలిసింది నాయన. అమ్మో నీ దేవుడు సర్వశక్తిమంతుడని దానియేలు కాళ్ళకు నమస్కారం చేశాడు. దేవుడి స్తోత్రం. దేవుడు ఎలాంటి తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు. అసలు ఆయనకు అసాధ్యమైన ఉన్నాయా? ఏదైనా చేయగలలేదా? దిలీప్ ఆరోగ్యాన్ని బాగు చేసేదా లేదా? 3 రోజులు పరిగెళ్ళేటట్టు చేశాడు. అవయవాలు ఎలా ఆడుతున్నాయి అని చెప్పాడంట డాక్టర్. మరి అన్ని గట్టి పరిస్థితి కొత్త అవయవాలు పెట్టి ఉంటాడు. టీచర్ గారిని రైలు యాక్సిడెంట్ లో కాపాడింది ఎవరు? దేవుడే. ఈ మ్యాథ్స్ గారిని కాపాడింది ఎవరు? దేవుడే. దేవుడికి అసాధ్యమైన ఉన్నాయమ్మా లేవు. నమ్మిటి వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన అట్లా ఉండాలి. మన ప్రార్థన కూడా, మన ప్రార్థన పెదవులతో ఉండకూడదు. మనకు మార్క్స్ 7వ అధ్యాయంలో రాస్తా అంటాడు, నువ్వు పెదవులతో ప్రార్థన చేస్తానంటే నీ హృదయము దూరంగా ఉంది అంటాడు. నువ్వు దూరంగా హృదయాన్ని ఎక్కడో ఇంటికాడ లాక్ చేసి వచ్చి, కోర్సెట్ దగ్గర లాక్ చేసి వచ్చి, సినిమా దగ్గర లాక్ చేసి వచ్చి, సీరియల్ దగ్గర లాక్ చేసి వచ్చి, ఎక్కడ నుంచి స్తోత్రం ఎప్పుడు ముగిందారు స్తోత్రం అంటే కార్యం జరిగిందా? నీ ప్రాణాత్మ త్యాగాలతో
దేవుని స్తుతించాలి. యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞలు చెప్పాడు. ఏమన్నాడు? నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతోను నీ తండ్రి అయిన దేవుని ప్రార్థించు, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ 2 ఆజ్ఞలు పాటించాలి వద్దా? పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ వివేకం మనలో ఉంటేనే మన ప్రార్థనకి జవాబు వచ్చేది. దానియేలు అలాంటి ప్రార్థన చేశాడా లేదా? దానియేలు ప్రార్థన అందుకే బలమైనదైంది. దానియేలు దేవుడు ఎలా వర్ధల చేశాడు చూడండి. 28వ వచనంలో, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను లేదా? మరి ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉంటాడా? దానియేలు ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు నపుంసకుడుగా చేసి తీసుకెళ్ళారు. మగపిల్లడు కాదు, ఆడపిల్ల. నపుంసకుడు దేవుడికి ప్రార్థన చేశాడు. పుట్టినప్పుడు నపుంసకుడు కాదు. అయినను నాకు దేవుడు కీడు చేస్తే ఏది ప్రార్థన చేసేది నేను అనుకున్నాడా? మనం కూడా అంతే. కీడు వచ్చినప్పుడు వెంటనే గడగడ గడగడ వణికిపోతా, ప్రార్థనకి వెళ్తున్నాను, ఎప్పుడు కీడేనమ్మా అనుకుంటే దేవుడిని కార్యం చేస్తాడా? తమ్ముడు సరిపోయాడని ఆ టీచర్ గారు మానేసింది అనుకో, మరి దేవుడు దాచిపెట్టిన ధననిధులన్నీ ఎట్టొస్తాయి ఎవరి దగ్గరికి? దేవుడు వార్తలు ఎలా నేర్చుకుంటుంది దగ్గరికి? దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు? అవన్నీ రావాలి కదా. నా తమ్ముడు కూడా నా తర్వాత 39 ఏళ్ళ చచ్చిపోయాడు హార్ట్లో. ఆడికి ఒక పిల్ల 8 చదువుతుంది, ఒక పిల్ల 6 తరగతి చదువుతుంది, బొడ్డోడేమో 3వ తరగతి చదువుతుంది. ఆడు ఒక్కడ చచ్చిపోయాడు. చచ్చిపోతే నేను దేవుడిని అడిగానయ్యా, ఏంటయ్యా నాకన్నా చిన్నవాడు కదా, నన్ను తీసేసుకుపోయావా? నాకు ఒక్క పిల్ల న్యాచురల్ పెంచుకునేవాడు, నీకు అంత కావాలంటే ఏంటయ్యా ఆన్ తీసేసుకున్నాడు, 3 పిల్లలు అయితే అన్నానే. అప్పుడు నా దగ్గరికి దేవదూతలు వచ్చి శివగారికి వచ్చి పాట ఏమన్నా తెలుసా? ఇదిగో, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. ఈ మాట 3 సార్లు పాడేది. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు అడ్డంగాలు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఇప్పుడు చెప్పండి, చిన్న పెద్ద తేడా ఉందా మరణానికి? టీచర్ గారి కన్నా చిన్నాడంట, మరి వెళ్ళిపోయాడు కదండి. మనకన్నా చిన్నవాళ్ళు అందమంది చచ్చిపోతున్నారు, మనం ఇంకా బతుకున్నాం. మరి ఎందుకు? దేవుడు పని చేయటానికి. దేవుడికి ఇష్టంగా నేను భూమి మీద ఉంచాడు. అంజూరం చెట్టు కాయలు ఉన్నాయా లేదని ఎతికాడు వెళ్ళి. అంజూరం చెట్టు కాయ ఒకటి కూడా దొరకలా. తోటమాలితో చెప్పాడు, ఏమని చెప్పాడు? దీన్ని నరికే, స్థలం వేస్ట్ అయిపోతుంది, ఒక్క కాయ లేదు. తండ్రి ఆకలి ఉన్నాడంట. ఆకలి కొని చెట్టు అంతా పగలు చూస్తే ఒక ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాలత్వం లేదు, మంచితనం లేదు, విశ్వాసం లేదు, ఆశ నిగ్రహం లేదు. ఒక్క ఫలమన్నా ఫలిస్తున్నావా? నువ్వు ప్రేమ కలిగి ఉండవా? మంచితనం అన్నా ఉందా? ఒక్క ఫలం కూడా లేదు. కానీ పచ్చని ఆకులు వేసుకొని నేను భలే ప్రార్థన బర్రాల్ని, నేను ముసుకేసుకున్నాను, అమ్మో నేను భలే నీతి మంత్రాలని, నేను ముసుకేస్తే ముసుగులో ఆకలి ఉందో దేవుడికి తెలియదా? నీకు ఫలాలు ఉన్నాయా లేదా దేవుడు చూద్దాను చూడ. నీకు ఆత్మ ఫలాలు ఉన్నాయా లేదా ఎవరు తెలుస్తుంది? పరలోకపు తండ్రికి తెలుస్తుంది. ఫలాలు ఉన్నాయి, ఫలాలు ఉన్న చెట్టు మాత్రమే దేవుడు కావాలి. ఫలాలు లేని అంజూరాన్ని ఏం చేస్తాడు తెలుసా? మొదటికి నరికి పడేసేసి అగ్నిలో పడేసేస్తాడు తీసుకెళ్ళి. మనకు ఫలాలు కావాలి. ఫలం ఉంటేనే దేవుడు దర్శనం వచ్చింది నీకు. ఫలము లేదు అంటే నీ మీదకి దేవుని శక్తి కల కూడా రాదు, దర్శనం రాదు. ఆనాడు సౌలు దావీదును అన్యాయంగా చంపుతున్నప్పుడు ఏడ్చాడు, నేను ఫిలిస్తీన్లతో గెలుస్తానా లేదా, నాకు చెప్పు 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 అంటే కళ్ళలో మాట్లాడా, ఉరిము ద్వారా మాట్లాడా, కనీసం ప్రవక్తల ద్వారా చెప్పాడా? ఒక మాట నా బయటకు వచ్చిందా? ఏది రాలా. చివరికి గతి లేక కర్ణపిశాచిని పిలిచి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి కూర్చొని భూమిలో ఉన్న సమూయేలుని పైకి విలువు, పైకి విలువు అన్నాడు. అప్పుడు సమూయేలు వచ్చేవన్నాడు, బుద్ధుందా నీకు? విశ్రాంతిలో ఉన్నవాడిని నన్ను డిస్టర్బ్ చేసావు ఏంటి అని అంటే, ఫిలిస్తీన్తో గెలుస్తానో లేదో అయ్యా నేను అడుగుదామని అయ్యా దేవుడు గురించి ద్వారా కళ్ళలో కానీ
కానీ ఒక్క మాట కూడా పలకట్లేదయ్యా, నేను ఏం చేయాలయ్యా? అందుకే కనపసాయి దగ్గరికి వచ్చానంటే, రేపటి టైంకి వెళ్ళి నీ కొడుకులు ముగ్గురు నువ్వు నా దగ్గర ఉంటారన్నాడు. అట్టగా చచ్చిపోయారు లేదా? వ్యర్థమైన పనులు చూసిన వ్యర్థమైపోతాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడా? కళ్ళొత్తయా? దర్శనాలు వస్తాయా? పాప కీడు పనులు చేస్తే వస్తాయా దర్శనాలు? ఒక అమ్మాయి స్తోత్రం 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 అంటున్నాను, ఏసోని గారి గుడిలో ఉన్నాను, స్తోత్రం స్తోత్రం కదిలితే మెదిలితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకముందే స్తోత్రం స్తోత్రం అంటున్నాను. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఏంది పిల్లలకు ప్రార్థన చేయాలి నాకు తెలియపరుచుకున్నావు అని కూర్చున్నాడు. కూర్చుంటే ఇంటికి వెళ్ళి రాంచి ఫోన్లో చెప్పి అని చూస్తా, ఏ చూస్తా అబ్బాయిలతో ఫోన్లు మాట్లాడతా కంపెనీ దర్శనం వచ్చిందంట. అయ్యారు భాషలు వరకు ఇచ్చాడు, ఇంకా మిగిలిన వరాలు కూడా కావాలని ప్రార్థన చేయి పాస్టర్ గారు మగలు. ఎస్ అయితానా లేచేవా? నీ వేషధార బతుకున్నావు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇంటికి వెళ్ళి కానీ ఎంతమంది మొగలతో చాటింగ్ చేస్తున్నావే నువ్వు? దేవుడు కనపడటం అట్రా అన్ని కనపడితే లేదా? రహస్యంగా చూస్తున్న తండ్రి ఆయన, ఎవరు చూడలేదు అనుకోవాకండి. ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నేను నడకను పడకను నడుకోపోయిన దగ్గర అంటాడు, ఇదిగో నీ నడకను చూస్తున్నా, నీ పడకను చూస్తున్నా, నీ తలంపులు చూస్తున్నా, నీ ఉద్దేశాలు చూస్తున్నా. నువ్వు పైకి భక్తి భక్తి అన్నావేమో కానీ నీలో సరైన భక్తి లేదు. నేను కనిపెట్టాను, నీ ప్రార్థన నేను విన్నాను. నీ కొడుకు నీ కూతుర్ని నీ కుటుంబానికి కావాల్సి నీకు కావాలంటే నువ్వు ముందు నువ్వు మారు. నువ్వు మార్పకుండా ప్రార్థన చేసే ప్రయోజనం ఉందా? మనం మారాలి, ఎదుటోళ్ళు మార్చాలి. మన ప్రవర్తన 10 మందిని దేవుని వైపు తిప్పేటట్టుగా ఉండాలి. దానియేలు ఎంత గొప్పోడు అయిన తర్వాత ఖాళీగా కూర్చున్నాడు అనుకుంటారా? దేవుని శక్తిని ప్రదర్శించడానికి బయలుదేరాడు. ఇదిగో బెల్షస్సర్ కాలంలో దేవాలయంలో పాత్రలు తెచ్చి ముందు కోసం తాగుతున్నారు అందరూ కలిసి. దేవుని చేతి నుంచి ఏం చేసింది అమ్మాయి? 5వ అధ్యాయంలోకి రండి. ఇదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. రాజు బెల్షస్సర్ తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షస్సర్ ద్రాక్షారసము త్రాగుచుండగా తాను తన అధిపతులు తన రాణులు తన ఉపపుత్రులు వాటిలో ద్రాక్షారసము పోసి తాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయముల నుండి తీసుకున్న సువర్ణపు కట్లను తెచ్చి ఉండగా రాజు అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్రులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుగా ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయటం చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలే అతని మోకాళ్ళు గడగడ గడగడ వణుకుచు కొట్టుకొని చూడేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కొన్ని అశ్రద్ధగా చేస్తాడా? తాగి ముందు తాగి చెక్క కర్ర రాతితో చేసిన విగ్రహాలు ముందు పెట్టుకొని భార్యలు ముందు పెట్టుకొని వాళ్ళ దేవుడు అంటే భలే శక్తిమంతుడు అంటారు, వాళ్ళ దేవుడు అంటే భలే గొప్పోడు అంటారు. ఏం చెప్తాడు? కొంత వెతరా యెరూషలేములో ఉపకరణాలు తాగితే బ్రతకనిస్తాడా? ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లేదని చెప్పాడు కదా. మరి యెరూషలేము జోలికి వస్తే ఊరుకుంటాడు దేవుడు? యెరూషలేము దేవాలయంలో పాత్రలు ముట్టుకునే అధికారం ఉందా? పాత్రలు తెచ్చి నువ్వు రాజు అయితే మాత్రం కరాడమ్మా, నేను రాజు నాకేంటావు అనుకుంటావా? వెంటనే ఒక చెయ్యంట లైట్ దగ్గరికి వచ్చేసేసి మేనే టెక్కి గొప్ప సీన్ ఆ రాత చదవంగానే ఎవరు చదువుతున్నారే కానీ దాని అర్థం ఒక్కడన్నా చెబుతున్నాడు అమ్మాయి రజని? అర్థం చెప్పారు ఎక్కడన్నా? జ్యోతిష్కులు కల్దీయులు అక్కడ కూడా 3 మంది ఉన్నారు. నేను జాతకాలు చెబుతాను, నేను జరగబోయేది చెబుతాను, జరిగేది చెబుతాను, చేయి చూస్తే చెప్పేస్తాను అంటున్నారు కదా. ఈ జరిగేది జరగబోయేది అన్ని మొత్తం అరిచేది చెప్పే బ్యాచి జరగబోయేదాన్ని చెబుతారా? చెప్పరు. అందుకే ఇప్పుడు మీతో చెబుతున్న బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు జరగాయి నేను చేతులుతాం జాతకం చెప్పరా? నా రాశిలో ఏం జరుగుతుంది? సంవత్సరం నేను సిద్ధార్థ దగ్గరికి పోతా, నేను గొప్పల దగ్గరికి వెళ్తా, నేనే అందరి దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకుంటా, నా కొడుకులు కొడతారు, కూతురు కొడతారు. ఏందా వేసాను? దేవుడికి ఇచ్చిన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. వేరే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నీతో పలుకుతాడు? అసలు
పలకడం కూడా పలకడం. మనం వేరే విగ్రహాలు కానీ విగ్రహాలు పెట్టిన ప్రసాదం కానీ నోట్లో వేసుకోవడం అనేది చేయకూడదు. విగ్రహానికి నమస్కారము. మరి కర్ర, రాయి, చెక్కతో చేసిన బొమ్మలన్నీ ఎదురు పెట్టుకొని దేవాలయంలో తెచ్చిన పాత్రలు ముందు పెట్టుకొని దానిలో ముందు పోసుకుంటా తాగుతా ఎంజాయ్ చేస్తుంటే దేవుడు చూస్తుంటాడా? వెంటనే రాత్ర చేసేది అర్థం చెప్పండి రా. చెప్పినోడికి ఉదాహరణ వస్త్రం వేసి మెడలో సువర్ణ దండేసి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాలని చెప్పాడు దేవుడు. అదే రాజు చెప్పాడు. మరి ఎవరు చెప్పరా? ఈ భావం చెప్పడానికి తల్లి వచ్చి, నాయనా కుమారుడా, నీ తండ్రి కాలంలో ఆయనకు వచ్చిన కళని కలభావాన్ని చెప్పిన ప్రవక్తున్నాడా? నువ్వు భయపడబాక, ఆయన పిలిపిద్దాం ఆగంటే ఆయన వచ్చాడు. వచ్చి రాత చుట్టని అన్నాడు, మేనే మేనే టేక్ కేర్ ఆఫ్ ఆర్సీ అంటే మేనే అంటే నీ ప్రభుత్వ విషయంలో నేను క్లాసులో పెడుతుంటే నువ్వు తక్కువ ఉన్నావంట. నీ రాజ్యాన్ని తీసేసి, నీ ప్రాణం తీసేసి, నీ రాజ్యాన్ని పక్కన ఉన్న దర్యావేషి చేస్తున్నాడంట అని చెప్పి వెళ్ళిపోయింది. దాని జరిగింది ఆ రాత్రి. చదవండి 5వ అధ్యాయము 28వ వచ్చింది చదవండి. 28, 24 నుంచి చదవండి. 24 కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయ వచ్చి రాసిన శాసనం ఏంటనగా ఈ వాక్య భావం ఏమనగా నేనే అనగా మీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించారు. ఆయన నేను త్రాసులో చూసగా నువ్వు తక్కువగా కనబడితివి. తెలుసనగా నీ రాజ్యం నీ పారసీకులకు ఇవ్వబడింది. బెల్షస్సులు అగ్నియ్యగా వారు దానియేలుకు ఉదారము వస్త్రము తొడిగించి అతని మెడలో బంగారు హారం వేసి ప్రభుత్వము చేయటంలో అతను 3వ అధికారి అని చాటించింది. ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. మాదీయుడకు దర్యావేషు 602 సంవత్సరంలో వాడే సింహాసనంలోకి ఎక్కాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పింది జరిగిందే జరగదా? దేవుడు మాట్లాడాడంటే మాటనా ఎలా చచ్చిపోతావు బాబు అంటే చచ్చిపోయలేదు రాజు. ఏమా చచ్చిపోయా? వేరేవాడు రాజ్యానికి వస్తాడంటే వచ్చాడా? వేరేవాడు మాదీయుడు వచ్చాడా లేదా? దేవుడు వాక్కులు నెరవేర్తలేదు సునీత. దేవుడు మాట్లాడే మాటే. అందుకే నువ్వు దేవాలయంలోకి వచ్చినప్పుడు నీ మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా గడగడ వణుకుతూ దేవుని దగ్గర మోకరించి ఆయన చూస్తున్నాడని నువ్వు ప్రార్థన చేయాలి. అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. మత్తయి 6 అంటాడు కదా, వేషధారి వేళ నువ్వు అసలు ప్రార్థన చేయొద్దు, నలుగురు చూడాలని నువ్వు అసలు ప్రార్థనే చేయొద్దు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి వినపడాలని చేయాలి? పరలోకపు తండ్రికి వినపడాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన వాక్యం ఏంటి తెలుసా? వర్ధిల్లుట. దానియేలు వర్ధిల్లడా లేదా? ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడా లేదా? చేశాడా లేదా? దేవుడు మరి చేశాడా? మరి నీటిని కూడా దీవిస్తాడా? దీవించడా? రత్నకుమార్ గారిని టీచింగ్ చేసిన దేవుడు నీ పిల్లల్ని దీవిస్తాడా? దీవిడా? దిగుతాడా? ప్రసాద్ బాబు ఇల్లు అయిపోద్దా? కొడుకు పెళ్ళి అయిపోద్దా? అయిపోద్ది. అంటే అఖిల్ బాబు ఉద్యోగం కొట్టేస్తాడా? గీతం పిల్లలు కొడుతున్నారా? కొడుతున్నారు. రజనీకి వాళ్ళ ఆయనకి స్వస్థ వచ్చిందా? వచ్చింది. దామ గారికి స్వస్థ వచ్చిందా? లేరమ్మ గారికి గొంతులేసే మనకు వచ్చిందా? వచ్చింది. ఎవరితే వచ్చింది అని దేవుడు చెప్పండి అందరికీ. సమర్థుడైన దేవుడు నిజంగా పుడదని పంపిస్తున్నాడు. దేవుడు దాన్ని కూడా దీవించుగాక. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుగాక. దాని ప్రార్థన వినట్టుగా మన ప్రార్థన విని దేవుడు కార్యాలు జరిగించుగాక. ఆమె తర్వాత చూడండి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము పేజీ నెంబర్ 225. 225 పాత నిబంధన 2వ అధ్యాయము 26వ వచనం చదవన్నారా? 26 బాలులకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయను మనుషుల దయను వర్ధిల్లుచుండెను. ఈ బాలుడు ఎవరమ్మా? రజనీ సమూయేలు తల్లి పేరేంట్రా? హన్నాకి పిల్లలు ఉన్నారండి టీచర్ గారు? లేరు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేది ఏంటండి? షిలోహులోని మందిరానికి వెళ్ళి భర్త అయిన ఎలకానాన్ని తీసుకొని ప్రతి ఏటా వెళ్ళి ప్రార్థన చేస్తే పుట్టాడు ఆ కొడుకు. ఏ కొడుకు పుట్టాడు? ఈ సమూయేలు అనే కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుడతానే 3 ఏళ్ళు వచ్చి లేదో పాలు తాగడం మానిపించేసేసి బొట్టోడు తెచ్చి దైవం దగ్గర పడేసి అడిగి ఎఫోద్ కుట్టించి ఆ ఎఫోద్ వేసి ఎఫోద్ అంటే పాస్టర్ గారు వేసుకుని అంగి వేసి తీసుకొచ్చి ఎవరి దగ్గర పడేసింది? పాస్టర్ గారి దగ్గర. ఏలి అని పాస్టర్ గారి దగ్గర
పెట్టేసేసేసి ఆ పిల్లోడు అమ్మ అంతా వీళ్ళు చెప్పేసింది, అబ్బాయి ఇక నువ్వు నా దగ్గరికి రావు, నువ్వు దేవుడు పని చేయటం పుట్టావు, నువ్వు నా ఇంటికి రావడానికి వీలు లేదు, నువ్వు ఎక్కడ ఉంటావే అని చెప్పారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేసేసి. ఆ పిల్లోడు ఎక్కడ పడుకున్నాడు? దేవాలయంలోని దీపవృక్షం, వృక్షం, అట్లాంటి దీపవృక్షం ఇక్కడ పెట్టుంటే దాని నిండా నూనె పోయాల. అది ఒక పైన చూడండి 7 దీపాలు, ఆ 7 దీపాలు ఆరిపోకుండా పద్దాగా ఏం చేయాలంట? నూనె పోయాలంట. దాంట్లో ఏలి అప్పనప్పుడు చెప్పాడు ఆ బుడ్డోడికి, రే అబ్బాయి నువ్వు ఆ దీపపు కుందులు 7 దీపాలు ఎలగలేదా నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాడు. నువ్వు దేవుడి శాపానికి గురవుతావు, మెలుగు తెచ్చుకొని పద్దాక వాటిలో నూనె పోతా ఉండాలి నువ్వు అని చెప్పాడు. ఆ బొడ్డోడు ఆ దీపవృక్షం దగ్గరే మందసం ఉంటే మందసం దగ్గర సాపేసుకొని పడుకున్నాడు. పడుకొని తండ్రి తండ్రి స్తోత్రం స్తోత్రం అనడం, గబక్కని కళ్ళు తెరిచి నూనె అయిపోయిందో లేదో చూసుకోవటం, మళ్ళీ నూనె పోయటం, మళ్ళీ పుట్టుకోవడం. ఇదే పని కప్పలోడు పని. ఇంత బొడ్డోడే చాలా చిన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, ఏలిని పలకరియట్లేదు దేవుడు. ఏలిని ఎందుకు పలకరిల్లా? ఏలి కొడుకులు తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు చర్చిలో వచ్చి ఆడపిల్లలందరినీ పాడు చేసి దేవాలయాన్ని పాడు చేస్తుంటే నువ్వు అక్కడ అదిరినన్ను అదిరించావని పాస్టర్ గారు పోయిండే. అసలు నువ్వేం పాస్టర్ గారే? దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఏలి కొడుకులైన హోప్ని ఫినెహాసులు దేవుడు దేవాలయం పనిచేస్తారని అన్నాడు. దేవుడికి అల్లా అన్నాడు ఏలితో, అల్లా నీ కొడుకులు నాకు అక్కర్లేదు అన్నాడు. దేవుడు హన్నా గర్భాన్ని జ్ఞాపకం చేసుకొని హన్నా ద్వారా కొడుకులు పుట్టించి ఆ కొడుకుని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పడానికి హల్లెలూయా. దేవుడికి పని చేయడానికి పుట్టించాడు దేవుడు. దానం గారి కొడుకు పుడితే దానం గారు పాస్టర్ గారిని చేయలేకపోయింది కదా, తిక్కల దానం గారు. ఇద్దరు ఆడపిల్లల కొడుకుని ఇచ్చాడు కదా. పాస్టర్ గారు నా కొడుకు అని ఫస్ట్ నుంచి అనొద్దు, అనకో కాకుండా సరిపించింది ఏమంటే ఎక్కువ వాడు లేకుండా పోయాడు. దేవుడు పని వద్దా? ఫస్ట్ నుంచి దేవుడు అంటే దేవుడు పనే, దేవుడు పని మీదే ఉండాలా. లోకంలో పనులు కాదు పుట్టింది, పుట్టేవాడే దేవుడు పనే, అంతే రెండో లేదు. నువ్వు నిబంధన చేసేవంటే దేవుడు పనే చేపించాలి. లేదు కరెక్ట్ అవుతాడు నా కొడుకు అంటే దేవుడు ఊరుకోడు. దేవుడికి నా జీరు చేయబడ్డాకంతే. ఎందుకంటే దేవుడితో మాట అనుకుంటానే ఉండాలి. అంటే మాత్రం చెయ్యాలి వద్దురా, చెయ్యాలి. ఇక్కడ సమూహంలో దేవుడు మందిరం ఇచ్చేసిందా లేదా? అమ్మ ప్రార్థన ఏమని చేసిందయ్యా, నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఆ మగపిల్లడు పుట్టంగానే తీసుకొచ్చేసి నీ మందిరం ఇచ్చేస్తానయ్యా అసలుగా అట్టాకి ఇచ్చేసిందా లేదా? మొక్కుబడి చెల్లించుకుందా లేదా? మొక్కుబడి చెల్లించుకున్నందుకు దేవుడు ఆ పిల్లడికి తోడే ఉన్నాడా లేదా? స్వరంతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏలితో మాట్లాడట్లా, పిల్లలతో మాట్లాడట్లా. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఈ బొట్టాడు ఏలి అనుకోని ఏలి దగ్గరికి వెళ్ళి, నాయన పిలిచావా నాయన? అరే నీ పిల్లలు పుట్టుకో. రెండోసారి సమూయేలు సమూయేలు, అయ్యా నాయన పిలిచావా? మూడోసారి పిలిచావా? అప్పుడు అర్థమైంది ఏలికి, ఈ పసిపిల్లడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడట్లా, నా కొడుకుతో. దేవుడికి బుడ్డోడు నచ్చాడు. అప్పుడు చెప్పాడు, కుమారుడా ఒకవేళ ఈసారి మళ్ళీ పిలిస్తే ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, చెప్పయ్యా అనను. దేవుడు ఏం చెబుతాడో శ్రద్ధగా విను అని చెప్పాడు. 4వసారి దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు. దేవుడికి ఇష్టమైన బిడ్డని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు పిలుస్తాడని బాగా గుర్తు పెట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనమానికి అప్పు చెప్పకుండా బతికించింది ఎందుకో తెలుసా? టీచర్ గారిని కానీ పొద్దు గారిని కానీ టీచర్ మన అందరూ కూడా అన్నాలు వచ్చామంటే తప్పించుకున్నామంటే ఎందుకు? దేవుడు పని చేయడానికి, అర్థంగా కూర్చోడానికి కాదు. చచ్చిపోవాల్సిన వాడు బతికేమంటే ఏంటి అర్థం? మొక్కలైపోయారు గ్రామాల బట్టి ఏమయ్యేది? 2 రోజులు గురువులు మర్చిపోయేవాడు. కానీ బతికిచ్చిన తండ్రికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకు జీవాన్ని ఇచ్చిన తండ్రి, నీకు ఉద్యోగాన్ని ఇచ్చి నీకు ఆధిక్యం ఇచ్చిన తండ్రి, ఒక గొప్ప స్థితిని ఇచ్చిన తండ్రి. ఆయన పని చేయడానికి నువ్వు భూమి మీద ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. సమూయేలు దగ్గరికి వచ్చింది దేవుని స్వరం. ఏలి దగ్గరికి వెళ్ళా. పూర్వకాలం నుంచి గుర్తులైపోయింది దేవుని శక్తి ఎరిగిన ఏలి దేవుని స్వరాన్ని వింటూ మానేసేసాడు. అంతకుముందు వచ్చేది దేవుని స్వరం, కానీ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే కొడుకులు పాపం చేస్తున్నారుగా, దేవాలయాన్ని పాడు చేస్తున్నారుగా. ఆ సంగతులను చూసి దేవుడు మాట్లాడతాడా? మాట్లాడలా. దేవుడు పని వ్యర్థపరచకూడదు, దేవుడు పని చేపట్టకూడదు. ఇంకా నలుగురు తీసుకొచ్చి దేవాలయంలో తేవాలి. నేను ముసలం వచ్చింది, ప్రార్థన చేసింది, మంచినీళ్ళ బాటిల్ ఇచ్చా, తీసుకెళ్ళి పక్కన ఎండ తిరుగుతున్నావు, ఎత్తుకెళ్ళంటే అమ్మో దేవుడు గుళ్ళోకి ఇంటూ తెచ్చాడు పెట్టాలమ్మ పాస్టర్ గారు. గుళ్ళో బాటిల్ ఎత్తుకెళ్ళమంటా తప్పు. గుళ్ళో
ఈరోజు ఒట్టికించుకొని కొనుక్కోకూడదు, అది తెలిసిన తెలుస్తాడు విషయం. దేవునికి స్తోత్రం కలగలిగా. దేవాలయంలోకి అర్పణ తీసుకొచ్చి పెట్టడానికే కానీ అక్కడ అర్పణలు ఎత్తిపడమే మనం వచ్చేది. దేవాలయంలోకి వచ్చిన నువ్వు గడగడ వణుకుతూ దేవుడి దగ్గర సాగిప్పుడు నమస్కారం చేసి బ్రతికితే స్వరం వచ్చింది నీ దగ్గరికి, దర్శనం వచ్చింది, జరగబోయేది జరిగేది జరిగే ప్రతి దాన్ని దేవుడు కళ్ళలో దర్శనంలో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు సమూయేలుతో మాట్లాడడం ఏంటో తెలుసా? సమూయేలుని పిలిచి, ఇదిగో నేను ఏలీ కుమారుల్ని, ఏలి కుటుంబం వాళ్ళందరినీ ఒక్కరోజునే చంపేయబోతున్నాను. ఒక్క రోజునే చచ్చిపోయారమ్మా. ఇంటి ముందు 4 శవాలు పెట్టింది. ఇతర కొడుకులు ఏలి ఫినిహాసు భార్య 4 శవాలు పెట్టుంటే, అరే దుర్మార్గాలన్నీ పంట పండిందిరా, అరే అది చేసిన పాపాలకి పంట పండింది, కొంప నాశనం అయిపోయింది అనుకుంటున్నారు జనం. అనుకుంటారా చేసిన పాపాలు ఎవరి మీదకి వెళ్తారా? దేవుడు ఎప్పుడోనేమో తప్పు చేసి క్షమాపణ అడగలేదంటే ఆ శాపం మన మీదకి వచ్చిందా రాదా? ఎక్కడ ఉన్న అనుభవించి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని తప్పు అయిపోయింది ప్రభావం పొందుతాడు నేను దేవుడు అంటే. ఇలాంటి ప్రాణం బాధో, ఆ శిక్ష అంత అనుభవించిన దాకా ప్రాణమో బాధో, శాపాన్ని అంత ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడు క్షమించి నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన ప్రేమ కలిగిన తండ్రి పసిపాడుడైన సమూయేలుతో మాట్లాడే దేవుడు. ఇప్పుడు చెప్తున్నా వర్ధిల్లడం గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లాలంటే టైం అయిపోయింది. మన కుటుంబాలు వర్ధిల్లాలంటే మనలో పాపాన్ని అట్టాకే పెట్టించి వ్యభిచార పాపాలు, దొంగతనాలు, చిన్నప్పటి నుంచి అబద్ధాలని, చిన్నప్పటి నుంచి చేసిన మోసాలు, ఇవన్నీ ఒప్పుకోకుండా ఉంటాయి. ఎన్ని అమౌంట్నే పాపాలుగా మారుతాయి. ఆ పాపాలు ఎవరి మీద పోతాయి? ఎన్ని తరాలు పెడతాడు? నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఓ మాట రాసిన చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం ఒప్పుకోకపోతే ఆ పాప ఎత్తుకెళ్ళి ఎవరి మీద పోతాడు చూడండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6 కాదు 5వ వచనం. ఏలయనగా రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషులు కుమారుల మీదకి చాలండి. మరి తర్వాత కూర్చున్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైకొనిన వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన పిల్లలకి 1000 తరాల దీవెనలు తేవాలా? 1000 తరాల దీవెనలు కాకుండా శాపాలు తేవాలా? దీవెనలు తేవాలి. ఇప్పుడు వర్ధిల్లడం గురించి చెప్పుకున్నాం. ఏలి కొడుకులు వర్ధిల్లారా? నాశనం అయిపోయారా? ఏం పనులు చేయబట్టి నాశనం అయిపోయారమ్మా? వాడు పనులు చేయబట్టి. మరి దేవుడు కోపం వచ్చిందా లేదా? మనం చేసే పనులు చూస్తున్నాడా లేదా ఆయన? మరి మనం మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు నీ ఇంటిని, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మన క్రియలు బాగుండాలి. మన క్రియలు బాగోపోతే దేవుడు కోపం వచ్చింది. నీ క్రియలు బాగుండేటట్టుగా నువ్వు నడుచుకోవాలి నాన్న. క్రియలు బాగా ఆడకపోతే దేవుడి కార్యాలు కూడా జరగవు. ఇవాళ కోటేశ్వరరావు భవాని అని మేము 4 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తాం. పిల్లలు దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిందంట. పిల్లడు చెబుతూ చెప్పొద్దాం. అప్పుడే నేను నా భార్యని తీసుకొచ్చి సాక్షి చెబుతాను అన్నాడు. చెప్పాడు. చిన్న వార్త చెవులో వేసేది. కోటేశ్వరం ఆ నిర్మం గారి కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. ఇప్పుడు చెబుతున్నా, ప్రార్థన ఫలించిందా లేదా? ఆశ్చర్యకార్యం జరిగిందా లేదా? మరి దేవుడు చేస్తాడా చేయడా? ఏమా అయ్యగారు డాక్టర్ అన్నాడు, క్యాండిడేట్ అయిపోయినట్టే, కష్టం అన్నాడు. దేవుడు దీర్ఘాయు నుంచి నుంచోబెట్టి వాక్యం చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను తిరిగి ఏమన్నాడు డాక్టర్? అయిపోయింది. ఏమైందా? అయిపోయిందన్నప్పుడు దేవుడు కార్యాలు మొదలవుతుంది తెలుసా? అయిపోయిందన్నప్పుడు దేవుడు ఆశీర్వాదం మొదలవుతుంది. ఈ బుజ్జి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత అమాయకం ఉండేదో దారి కూడా తెలిసేది తెలియదండి. ఆ అమ్మ చేయబట్టు తీసుకురావాల్సి వచ్చేది. నేను 40 రోజుల ఉపాస ప్రార్థనలో ఉన్నప్పుడు పిల్లల కోసం ప్రార్థన చేశాను. దేవుడు ఆత్మ కనుక ఒక చేపని, మురికిలో ఇరుక్కుపోయిన చేపని తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. దీన్ని కడిగి బాప్తిస్మం ఇప్పించాను. ఆ చేప ఈ పిల్లమోహం అన్నమాట. ఆ చేపను కడిగి నేను బాప్తిస్మం ఇప్పించాను. బాప్తిస్మం ఇచ్చిన నాతో ఏం చెప్పాడు తెలుసా? జ్ఞానమునిచ్చాను అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమాయకత్వాన్ని తీసేసాడు. ఆ పిల్లకి జ్ఞానం దారి తెలిసి ఇంటి మొత్తంలో చర్చి పక్కన మన ఇంటికి వెళ్ళాలి. అంతకుముందు దారి తెలిసేది. దేవుడికి అసాధ్యమైన ఏమీ లేవు. నమ్ముటండి మనైతే నమ్మువానికి సమస్తము అమ్మాయి మనం
నమ్మితే దేవుడు కార్యాలు వస్తాం. అప్పుడు మన పిల్లలు ఐపీఎస్లో ఐఏఎస్లో ఉంటారు, ఒక గవర్నమెంట్ పొజిషన్లో మంచి ఆఫీసర్ క్యాడర్ పొజిషన్లో ఉంటారు. మరి నీ ప్రార్థన ఉండాలా వద్దా? యథార్థం ఉండాలా వద్దా? దేవుడి పనులు దేవుడు చేయాలి వద్దా? దేవుడి దశ భాగం ఇచ్చేయాలి వద్దా? దేవుడికి మొక్కుబడి చేస్తే మొక్కుబడి చేయాలి వద్దా? దేవుడి పనులకు ఉపయోగపడాలా వద్దా? ఈ శక్తిని దేవుడు ఉపయోగించాలా వద్దా? పాటలు పడాలా వద్దా? వాక్యం చెప్పాలా వద్దా? నువ్వు నా కోసం ఏం చేసావంటాడు. నిన్ను భూమి మీద ఉంచి ఎరువేసి నీళ్లు పెడితే ఒక కాయన్న కాసావా? ఒక పనన్న చేసావా? అందుకే మనం భూమి మీద ఉన్నప్పుడు దేవుడి కోసం కొన్ని ఇష్టమైన పనులు చేసి బలా మంచి దాసులా అనిపించుకోవాలి. మగ్ధలేని మరి ఉంది, మరి వాక్యం చెప్పలా? ఆ మాస్టర్ అంతా ఏసఐ పరిచర్య కోసం వాడి చేసేసింది. ఏసఐ అంటే వాక్యం చెప్పడే కదా ఊరు వెళ్తాడనుకో, ఆ ఊరిలో మీటింగ్ కార్యక్రమం అంతా ఖర్చు అంతా అవగానే. ఏసఐ చనిపోయి తిరిగి లేచినాక మొట్టమొదటి దర్శనం ఎవరికి ఇచ్చాడు? మగ్ధలేని మరీకి ఇచ్చాడు. దేవుడికి ఎంత గొప్పడు చూసావా? ప్రేమించే దేవుడు నీ దేవుడు. ఆయన పనికి ఉపయోగపడా? భూమి మీద ఉంది ఆయనకి. మేము ఇద్దరం అనుకున్నాం మా అత్త మా శక్తే కాదు మార్చిబడి చేస్తామే దేవుడికి, దాన్ని నువ్వు ఉద్యోగం చేసి సంపాదించుకోవాలని అంటూ ఉంటాడు. ఎప్పుడు అంటాం మేము దేవుడి పనికే ఉపయోగపడాలని? మేమిద్దరం ఈ వయసులో కమిట్మెంట్ అయింది ఎందుకు? దేవుడి పని చేద్దామని. దేవుడు నన్ను పిలిచాడు, లే నా పరిచయం చేయాలని నాతో కూడా ఇలా నా పక్కన పెట్టాడు. మేమిద్దరం కలిసి పరిచయం చేస్తున్నాం. మధ్యలో ఇది బాగా అన్నప్పుడు డాక్టర్ గారు అన్నప్పుడు అన్నానే, అయ్యా నువ్వు చెప్పిన పని నెరవేరుతుంది కానీ ఏంటయ్యి డాక్టర్ గారు చెబుతున్నారు నాకు. వెంటనే జీవాన్ని ఇచ్చి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడు. దేవుడికి కాక దేవుడికి అసాధ్యమైనవా? ఏమీ లేవు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ వాక్యం ఏంటి అంటే వర్ధిల్లుతా. మన కుటుంబాలు వర్ధిల్లాలంటే మనం చెడుతనాన్ని, మోసాన్ని, దొంగతనాన్ని, వ్యభిచారాన్ని విడిచిపెట్టాలా వద్దా? అందాన్ని దేవుడికి ఇష్టం లేనిదే అట్రాక్షన్ కోసం అమ్మా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక అమ్మాయి అంట నెలకు 30,000 ఖర్చు పెడుతుంది. ఉన్నవాళ్ళే కాదని అంటారు. ఆ 30,000 పేదలు పెడితే పెట్టించలేరు అనవలేదు. ఎంతమంది ఇప్పుడు మా అయ్యగారు 60 మందికి చొక్కాయలు అడుక్కున్నాడు. టీచర్లు అందరూ అడుగుతున్నాడు ఫోన్లు చేసి, మాస్గారు ఒక 10 చొక్కాయలు కొనిపెట్టు, మాస్గారు ఒక 10 లింగిలు కొనిపెట్టు, మాస్గారు ఒక 10 దుప్పట్లు కొనిపెట్టు. నేను దుప్పట్లు చొక్కాయలు లింగిలు పంచాలి. 60 మంది ఉన్నారు నాకు దివ్యాంగులు, నా పిల్లవాళ్ళు. నిజమే 8 ఏళ్ళ నుంచి దివ్యాంగులు సాయం చేసుకుంటున్నాడు. చేద్దాం, మేము కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి. మా సంఘం ఎవరికి తెలియదు కానీ మా పరిచయం మేము చేసుకుంటూ పోతున్నాం. బడా మంచి దోసుడాని అక్కడ నేను కోరుకున్నాం. ఈయన నేను మనుషులు పెట్టుకోరు, మాకు అక్కర్లా. పరిచయం యథార్థంగా చేసి వెళ్ళిపోవడమే, పిలిచినప్పుడు వెళ్ళిపోవడమే. లేదు నేను 10 ఏళ్ళు బతుకుతా, 20 ఏళ్ళు బతుకుతాను కుదురుకోడు. ఆయన చెప్తామండి భూమి మీద ఎంతకాలం ఉన్నారో అంతకాలం మనం ఉండేది. ఉన్నంతకాలం ప్రభు కోసం ఇష్టంగా బ్రతకండి. అప్పుడు వర్ధిల్లుతున్నాం. మన పిల్లల్ని దేవుడు అనాథలుగా విడిచిపెట్టడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ క్రియలు మంచిగా ఉంచి నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు నీ బిడ్డలు దీవిస్తాడు. నీలో చెడుతనాన్ని తీసేసుకున్నాను కోరుకుంటూ నా మాటలు ఇస్తున్నాను. దేవుడి కొద్ది మాటలో తన వినికిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఎక్కువసేపు అయిందా? నాకు ఇచ్చిన సమయాన్ని వాల్యూ చేసుకున్నాను. కానుకలు పట్టుకున్న తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం.